अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरंगरामानुज देशिकौ स्तुम। భగవద్బంధులరా, మనం షోడశ ఉపచారాల సందర్భంలో ఒక 6 భాగాలు చేసుకుని 7వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ సంకల్పం అంతే దాంట్లో మాట్లాడుకుంటున్నాం మనం. దానికి ముందుగా శ్రద్ధ అవసరము. ఎందుకంటే దీపం వెలిగిస్తూనే జాతవేదో సందధాతు అని మొదలవుతుంది. మాకు శ్రద్ధ కలిగించాలి మానవుడు. ఇది సంకల్పం. అంటే దీపం సమర్పయామి అలాగా ఉంటుంది. ముందుగా సంకల్పం మానసికంగా ఉండాలి. ఎంచేతంటే శ్రియంచ లక్ష్మీంచ పుష్టించ కీర్తించ అనృణ్యతాంచ బ్రహ్మణ్యం బహుపుత్రతాం శ్రద్ధ మేధే ప్రజా సందధాతు. ఈ సంకల్పం లోపలే ఇన్ని కలిసి ఉన్నాయి. ఇక్కడ నాకు సంపద కావాలి, లక్ష్మి గుర్తు, నేను ఫలానా అని తెలిసేలాంటిది, పుష్టించ కీర్తించ అనృజ్యతాంచ 3 రకాల రుణాలు 5 రకాల రుణాలు మొత్తం పూర్తిగా తొలగించుకోవాలి. బ్రహ్మణ్యంచ పరమాత్మతత్వానికి సంబంధించిన జ్ఞానము నాకు లభించాలి. బహుపుత్రతాం, నాకే సంతానం అని కాదు, నా వాళ్ళకి నా బంధువులకి అందరూ కూడా నా సంతానం వలె ఉండాలి అని చెప్పి అలాగే బహుపుత్రతాం శ్రద్ధ మేధే ప్రజా సందధాతు ఇలాంటివి చెప్పే చోట శ్రద్ధ కూడా ప్రధానంగా చెప్పారు. అది అవసరం. అంతేకాదు మనం చేసేటప్పుడు ఏ కార్యక్రమమైనా తైత్రీయం చెప్పింది ఆత్మ యజమాని, శ్రద్ధ పత్ని, శరీరమే ఇక్కడ ఉపయోగించే యుద్ధము అంటే ఏమిటి? కట్టెలు అన్నమాట. లేదు దాంట్లో వేసే చితుకులు. ఉరస్సు వేదిక, లోమములు, ఒంటి మీద జుట్టు కాదు కింద మామూలుగా ఉండేది, లోమములు దర్భలు, శిఖ వేదిక, హృదయం యూపము, కామమే ఆజ్యము, కోపముందే మన్యువు, ఇది పశువు. అలాగే దమము దక్షిణ, శమము అది కూడా దక్షిణే, వాక్ హోత, ప్రాణమే ఉద్గాత, చక్షుషు అధ్వర్యుడు. అలాగే మనకి మనస్సు ఉంటుంది, అది బ్రహ్మ, శ్రోత్రము అగ్ని. ఇది యాగం అంటే. దీనికోసం సంకల్పం మనం చెప్పుకుంటున్నాం. ఈ సంకల్పంలో ఇంకో విశేషం కూడా మాట్లాడుకోవాలి మనం. అది ఋగ్వేదం చెప్తుంది. దేశకాల కీర్తన చెప్పుకునే ముందు సంకల్పం ఇది. ఏమిటి? ద్యావా నహ పృథివీ ఇమం సిద్ధ్రం అజ్జ దివిస్పృశ్యం యజ్ఞం దేవేషు యచ్చతాం. ఎలాగ తర్వాత వాడి కీర్తనలాగా చేసుకుంటాం. ఓ ద్యావా పృథువులారా, స్వర్గానుకూల సాధకమైన అలాంటి పద్ధతి లోపల దేవతల్ని చేర్చేవి అయిన ఈ యజ్ఞం చేస్తున్నామే. యజ్ఞానికి మాకు దేవతలంతా కూడా అనుకూలులు కావాలి. ఇది సంకల్పము. మానసికంగా ప్రార్థన ఎలాగా తరువాత చేస్తాం, అది ఉంటుంది. అందుకోసం అని చెప్పి. అంతేకాదు మరో కారణం కూడా ఉంది. ఏమిటది? ప్రారంభంలోనే సంకల్పం చెప్పుకునేటప్పుడు దేశకాల కీర్తన ఉంటుంది. అది మరో కారణం చేత. యువో వృతం రోదసి సత్యమస్తు మహేషుణ సువితాయ ప్రభూతం ఇదం దివో నమో అగ్ని పృథివ్యై సపర్యామి ప్రయస యామి రత్నం. ఇది కూడా సంకల్పమే. మనం మనస్సులో అనుకుంటూ దేవతల్ని ఆరాధన చేస్తున్నాం. ఏమిటది అంటే రోదసి, ఓ ద్యావా పృథువులారా, యువోహో ఋతం సత్యం, మీ ఇద్దరి ఆండుశంశము యథార్థమవుగాక. మీరు మహతే సువితాయ, నా గొప్పదైన సౌభాగ్యం కోసం యజ్ఞ సమాప్తికి
సుప్రభూతం బాగా ఉండాలి. అదే నా సంకల్పం చెప్పుకుంటున్నా. ప్రార్థన మళ్ళీ చేస్తాను. మహతే సవితాయ సుప్రభూతం దివే పృథివ్యే చ ఇదం నమస్తు. ఓ అగ్ని, వీళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. ఇదే నా ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి ప్రయస సపర్యామి, హవిస్సులతోటి, ప్రయస పయస హవిస్సులతోటి నేను సమర్పిస్తున్నాను. రత్నం యామి, నేను ఉన్నతమైన లక్షణాన్ని పొందాలని అనుకుంటున్నాను అంటూ శ్రద్ధాసూక్తం గురించి కొంత మనం చెప్పుకున్నాం. అలాంటి శ్రద్ధతోటి నేను చేస్తున్నానయ్యా అని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, వైదిక కర్మలలో విశ్వాసం ఉండాలి, గురు వేదాంత వాక్యముల మీద దృష్టి ఉండాలి. ఇది కూడా నా సంకల్పంలో ఉండి తీరాలి. శ్రియంచ లక్ష్మీంచ పుష్టించ ఇదంతా చెప్పాం కదా. ఇవన్నీ కూడా అలాగే శ్రద్ధ నాకు శ్రద్ధ మేధే ప్రజాతు జాతవేద సంతతాతు స్వాహ. ఆయన రక్షించాలి. శ్రద్ధాయాం ప్రాణే నివిష్ట అమృతం జుహోమి, అపానే నివిష్ట అమృతం జుహోమి, వ్యానే ఉదానే సమానే. ఇన్ని రకాలుగా నేను కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నా సంకల్పం లోపల సప్త మర్యాదలు పాటిస్తాను. సప్త మర్యాద కవయవ తతక్షు తస్మాత్ ఏకం ఇతి అభి అంహురాగాత్. ఆయో స్కంభ ఉపమస్య నీడే పదాం విసర్గే ధరణేషు తస్యౌ. మేధావులైన ఋషులందరూ కూడా సప్త మర్యాద, కొన్ని మర్యాదలు ఎట్టే పెట్టారు, అవి వదిలిపెట్టవలసిందిగా నిర్మించారు. తతక్షు అంటే సప్త మర్యాదలు ఏమిటి అంటే కొన్ని మర్యాదలు, ఇక్కడ మర్యాద పేరుతోటి గౌరవించాల్సిన పద్ధతి చెప్పారు. ఏమిటది? స్థేయం, గురుతల్ప ఆరోహణం, బ్రహ్మహత్య, సురాపానం, దుష్కృత కర్మణ పునఃపునఃసేవ, పాతకే అనుదోద్యం. ఇలాంటివన్నీ కూడా ఇంకా చెప్పారు. పానం, అక్షాహ స్త్రీయ మృగయ, దండపారుష్యం, అన్యదూషణం, కామజన్యం, క్రోధజన్యం, ఇవన్నీ కూడా మనుస్మృతిలో చెప్పినవి. అవన్నీ కూడా తాసాం ఏకామిత్, అది ఒక్కటేనా కానీ అంహుర, పాపిష్ఠుడైన వాడిని నాశనం చేస్తుంది. అభిఘాత్, ఒక్కడి చేసినా సరే పాపాత్ముడే అవుతాడు. అందుకని అలాంటి వాడికి స్కంభ, నిరోధకుడైన అగ్ని, ఉపమస్య, దగ్గర ఉంటాడు మహానుభావుడు. నీడే పదాం విసర్గే ఉరు తస్థౌ, మమ్మల్ని సక్రమైన మార్గంలో నడిపించేలాగా. ఇది కూడా అగ్నికి స్తోత్రమే, కానీ ముందుగా మన సంకల్పంలో ప్రధానంగా ఉంటుంది. అదనమాట. అంచేత అలాంటి మాకు శ్రద్ధ కావాలి. అంత మాత్రమే కాదు, మాకు మేధ కూడా కావాలి. మేధ రక్షించాలి మమ్మల్ని. అలాగే మాకు ద్యావా పృథివులు వీళ్ళందరూ కూడా మాకు రక్షణ కలిగించాలి. ఇక్కడ మేధాదేవిని గురించి కూడా చెప్పుకుందాం. ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నామేమో తెలియదు, కొన్ని చెప్పుకుందాం. ఇది కూడా సంకల్పమే, మాకు మేధస్సు కావాలని చెప్పడంలో. మేధాదేవి జుషమాణ నా ఆగాత్, మమ్మల్ని అందరినీ కూడా ఎలాంటిది ప్రీతి కలిగి మా దగ్గరికి రావాలి. విశ్వాచి, ఆవిడ సర్వ అవగాహనాక్షమమైనది. భద్ర, సుమనస్యమాన, మంగళకరమైనది, మంచి మనస్సు కలిగినది. త్వయా జుష్ట నుదమాన దురుక్తాన్, నీచేత అనుగ్రహించబడి, నుదమాన మేమంతా వదిలిపెడతాం. ఏమిటో తెలుసిన? దురుక్తాన్, వేదబాహ్యములైన వాక్కులని, దుర్మార్గ మాటల్ని మేము మాట్లాడము. సువీరాహ, మంచి పుత్రుడు, మంచి సంతానము, మంచి పరివారము కలిగిన వాళ్ళవై, విదదే శుద్ధాంత బృహత్ వదేమ, మేమందరం కూడా ఈ పూజ చేయడానికి, యజ్ఞం చేయడానికి మంచి మనస్సుతోటి మేం ప్రవర్తిస్తాము. నీ వల్ల మాకు సర్వ సత్ఫలితములు రావాలి. అంటే ఒక్క సంకల్పం లోపల ఇంతమంది దేవతల్ని మనసులో పెట్టుకుంటున్నాం. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఏదో గోత్రనామం సంకల్పయామి అందరూ సరిపోతుంది అనుకుంటారా? దీని వెనకాల
ఒక బీజము లోపల ఒక మహావృక్షం ఉన్నట్టుగా ఇంత ఉంటుంది. త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి. అమ్మా, ఈ శ్రద్ధకి మేధస్సుకి గౌరవం ఇచ్చావంటే వాడు మనీషి అవుతాడు, ఋషి అవుతాడు. చూసాం మనం అలాంటి వాళ్ళని ఎంతమందినో పురాణ గాథల్లో. పరమ దుర్మార్గులైన వాళ్ళు కూడా ఒక్క క్షణం లోపల మారిపోయారు, మహర్షులయ్యారు. అంతేకాదు, త్వయా బ్రహ్మ ఆగత శ్రీ ఉతత్వయ. హిరణ్య గర్భుడు సంపదలకు ఆధారమైన వాడు, అతడు కూడా వచ్చి తీరుతాడు ఇక్కడికి. త్వయా జుష్టం చిత్రం విందతే వసు. కుబేరుడున్నాడే, నీ వల్లనే అంత గొప్పదైన సంపద పొందాడు. సానో జుషస్వ ద్రవిణో నమేధే. ఆ బ్రహ్మ, ఆ కుబేరుడు వీళ్ళందరూ కూడా శ్రద్ధను ఉపాసించిన నన్ను అంతటి వాళ్ళని చేస్తుదురుగాక. ద్రవిణ నా జుషస్వ అంటే చిత్రం వసు. చిత్రమైన సంపద అంటే ధనము, గృహము, వాహనము, సేవకులు, సంపద, ఆరోగ్యం, ఇన్ని కూడాను. ఇది మనకి చెప్తుంది తైత్రీయం 41వ అనువాకంలో గొప్పగాను. మేధామ్మే ఇంద్రో దదాతు, మేధాం దేవీ సరస్వతి, మేధామ్మే అశ్వినావుభౌ దత్తాం పుష్కరస్రజ. ఇలాంటి మేధని వీళ్ళందరూ కూడా ఎవరు? ఇంద్రుడు, సరస్వతి, అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడాను. అప్సరాసుచయా మేధ గంధర్వేషు చ యన్మనః దేవీం దైవీం మేధా సరస్వతి సామా మేధా సురభి జుషతాం స్వాహ. వీళ్ళందరూ కూడా నాకు అలాంటి మేధస్సు ఇవ్వాలి. ఆ మాం మేధ సురభి విశ్వరూప హిరణ్యపర్ణ జగతి జగమ్య ఊర్జన్య. అలాగే ఊర్ధ్వస్వం పయసా పిన్వమాన సామాం దేవ మేధ సుప్రహిత జుషంతాం. కామప్రదైనది, జగన్మాతైనది, పురుషార్థములిచ్చేది, అవశ్యము పొందదగినది అయిన గొప్పదైన గోక్షీరాదులతో ఉండే సంపదని మాకు ఈ మేధాదేవి చక్కగా ఇచ్చుగాక అని ప్రార్థన. దేవతలు సైతము మేధస్సుని ప్రసాదించాలి. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్ని తేజో దదాతు. ఇంద్ర ఇంద్రియం దదాతు, సూర్య భ్రాజో దదాతు. యా మేధాం దేవగణ పితృచ్చ ఉపాసతే. పితరులు దేవగణాలు ఎవరినైతే ఆరాధన చేస్తారో, అలాగే తయ మా మధ్య మేధయ అగ్ని మేధావినంకురు. దీపం వెలిగించబోతున్నానయ్యా, సంకల్పం నాకు అలాంటి మేధయ్యి. మేధామ్మే వరుణో దదాతు. ఈ పదాలకు అర్థాలన్నీ తెలిసిపోతాయి మీకు. మేధామ్మే వరుణో దదాతు, మేధాం అగ్ని ప్రజాపతి, మేధాం ఇంద్రశ్చ వాయుశ్చ, మేధాం ధాత దదాతు మే స్వాహ. ఇది నాకు కావాల్సింది. అందుకనే మేధామహం ప్రథమాం బ్రహ్మణ్వతీం బ్రహ్మజాతాం ఋషిశ్రుతాం ప్రపీతాం బ్రహ్మచారిభి అవసే హువే దేవానాం. ఈ మేధ ద్వారానే దేవతలందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అందుకని యా మేధాం ఋభవో విదుః, యా మేధాం అసురా విదుః, ఋషయో భద్రాం మేధాం యా విదుః తామయ్యావేశ యామసి. ఋభువులున్నారు, వాళ్ళు మానవులే, కానీ వాళ్ళు చేసిన ఘనకార్యాలకి సాక్షాత్తుగా ఇంద్రుడే వచ్చి మీరు మానవులైనా కూడా మా దేవతల్లో ఒక భాగం అయిపోయింది, శరీరం వదిలిపెట్టక్కర్లేదన్నాడు. అలాంటి వాళ్ళు ఋభువులు. అలాగే అసురులున్నారు, రాక్షసులు, వాళ్ళకి మేధ ఉంది. అసురులు అంటే రాక్షసులు కాదు, గొప్ప బలం కలిగిన జీవులని అర్థం అసుర శబ్దానికి వాళ్ళు. అలాగే ఋషులున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళే. అదే పద్ధతిలో ఇలాంటి మేధస్సంతా నాకు ఆవేశింపజేయుదురుగాక. యాం ఋషయో భూతకృతో మేధాం మేధావినో విదుః తయా మా మధ్య మేధాయ అగ్నే మేధాం రయిం కురు. అందుకనే ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము ఎప్పుడూ కూడా నాకు మేధస్సుని సూర్య భగవానుడు ప్రసాదించుగాక అంటూ ఆరాధన చేస్తున్నారు. ఇది సంకల్పంలో ఓ భాగం. మళ్ళీ
మాట్లాడుకుందాం విషయాలన్నీ కూడా. స్వస్తి.